ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్ తమ కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఊహించని విధంగానే వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ను సారథిగా నియమిస్తున్నట్లు టీం మేనేజ్మెంట్ వెల్లడించింది. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా సోమవారం జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ పంత్ కు టీం జెర్సీని అందిస్తూ తమ ఎల్ఎస్జీ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ వేలంలో 27 కోట్లకు పంత్ ను లక్నో సొంతం చేసుకోవడంతోనే అతని కెప్టెన్ కావటం దాదాపు ఖాయమైంది. కొత్త ఆశలు ఆశయాలతో పాటు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కొత్తగా మేం మొదలు పెడుతున్నాం. మీకందరికీ మా కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ ను పరిచయం చేస్తున్నాం. మా జట్టుకు సంబంధించి ఇదో కీలక క్షణం. 3 ఏళ్లు ముగిసిన తర్వాత మా ప్రణాళికల్లో మార్పులతో ముందుకు వెళ్లబోతున్నాం అని గోయంకా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీం మెంటర్ జహీర్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. ఐపీఎల్ లో 3 సీజన్లు ఆడిన లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. తొలి 2 సీజన్లలో ప్లే ఆఫ్స్ కు చేరిన ఆ జట్టు గత ఏడాది పూర్తిగా విఫలమైంది. దాంతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పై కూడా విమర్శలు రావడంతో మార్పు అనివార్యమైంది. వేలంలో పంత్ ను సొంతం చేసుకున్న టీం ఇప్పుడు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది.